మీరు సిద్ధమైతే మీరు వస్తా అంటే దాన్ని ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ప్రొఫెసర్ ఆరగోపాలో లేకపోతే పౌర సమాజం నుంచి ఎవరేసినా దానికి సంబంధించిన అంశంలో సిద్ధంగా ప్రభుత్వం ఉంటుంది తప్పితే ఇలాంటి బట్టగాల్చి మీదేస్తే బట్టలు కూడా తీసుకొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయొచ్చు. నాకు 2-3 టీవీలు ఉన్నాయి, నా సొంతమి, నాకు 2-3 పేపర్లు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద రాసే ప్రకటనలు కావచ్చు, ప్రభుత్వం మీద చేసేవి కావచ్చు. మిమ్మల్ని నమ్మక రెండోసారి అధికారం ఇచ్చినాక మీరు తెలంగాణ ప్రజలను వంచారు, తెలంగాణ ప్రజల్ని ద్రోహం చేసింది. అప్పుడేమో గోంగూర పొంటికూర అని చెప్పేసి అప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యన పెట్టి తెలుగు ప్రజల మధ్యన వైరుధ్యం సృష్టించినట్టే ఇలా బీఆర్ఎస్ లేకపోతే ఇతర పార్టీల మధ్యన సృష్టించాలని చూసే బీఆర్ఎస్ అయినా, దేశంలో మేమే ఈరోజు దేశానికి అని చెప్పుకుంటున్న బీజేపీ అయినా మీరు కనీసం బుద్ధితో రాజకీయాలు చేయడం తప్పితే బుద్ధి లేని పనులు చేయకని చెప్పి హితవు పలుకుతున్నా. కిషన్ రెడ్డి కూడా మా ఉద్యమ మిత్రుడే, ఆయన పాదయాత్రలు చేసినా మేము పోయినాం అక్కడికి. కానీ తెలంగాణ సమాజం పట్ల ఇంత కమిట్మెంట్ లేని దరిద్రులు మీరు ఎందుకు రాజకీయాలు చేయడం? కేవలం మీ మోడీ అమిత్ షా మోకాళ్ళు పట్టుకోవడానికైనా మీరు రాజకీయాలు చేసి ఇలా సీక్రెట్గా పోయి కేటీఆర్ హరీష్ రావు చేసి వస్తున్నది. అది ఈరోజు బ్యాక్ టు బ్యాక్ లెక్క ఈ 2 కమలం గులాబీ పింక్ లోటస్లు తెలంగాణ ప్రజల చెవుల్లో పెడతా అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఇలాంటి దొంగలని తెలిసే మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తెక్కిన సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ప్రత్యేకించి నేను ఈ విషయంలో ఎందుకు ఇంత స్పందించాల్సి వస్తుందంటే హెచ్సియుకు సంబంధించి విద్యార్థులు నేను ఇప్పుడు 2-3 ఇంగ్లీష్ ఛానల్లో నేను డిబేట్ చేసి వస్తున్నా. వాళ్ళకున్న పర్సెప్షన్ వేరుంది. అది మా భూమి మాకు ఇవ్వాల్సిందే, మాకు ఇవ్వకపోతే ఎట్లా తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు. మా భూమి అనే పరిస్థితి కోర్టు మీకు చెప్పితే డెఫినెట్గా మేము ఆ పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు వస్తున్న ఈ తీర్పులు 2 చూస్తే ఏది డిఫరెంట్ అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడదు. నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. అధ్యక్ష, నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటుంది. నిన్ననే కోర్టు పాత్ర సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది. ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరుగుతుంది. ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి? గెలిపేయడానికి పోతున్నారా? ఎందుకు పోతున్నారు? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ పైరవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తున్నాను. ఒక పాయింట్ ఏకీభవిస్తలేను. అందరు పోయిన మీరు అందరూ పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం పలానా దాన్ని అనుకుంటే తప్పదే, ఆ గర్వం పనికిరాదు. మేము మొన్నటిదాకా 10 ఏళ్ళ అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా? డెసిమేట్ అయిందా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా టైంలో 2004 to 2014 ఆయన పవర్లో లేరు. అంతమాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా? అది భ్రమ. ఒక సంస్థను, ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది ఇంపాసిబుల్. అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది ఒక 1,00,000 రేవంత్ రెడ్డిలు, 1 కోటి ఇంకో వచ్చినా ఎదురొట్టి ఉద్యమం చేసి నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా? మీరు కూడా అదే చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు. అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు, నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోని ధైర్యంతో మొత్తం 50 మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా